హలో అందరికీ. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగానే ఎడిన్‌బరోలో అయితే స్నో పడ్డదనమాట. ఇది ఫస్ట్ టైమ్ ఈ ఇయర్‌లో అయితే మాత్రం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, విండోలోంచి చూసా. ఫస్ట్ అయితే స్నో పడలేదు. చినుకులు పడుతున్నాయి. అవి థిక్‌గా పడ్డాయనమాట. కొంచెం సేపటికి చూస్తుంటే వైట్‌గా కనపడ్డది బయట విండోలోంచి. వెంటనే స్నో అని అర్థమైపోయింది. ఇది బయట ఉండే ఒక డోర్‌కి గ్లాస్ అనమాట. అక్కడికెళ్ళి చూసా. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆహ్, ఆహ్ హ్యాపీని తట్టుకోలేకపోయినా. ఎందుకంటే మనం ఎప్పుడూ చూడం గదా! ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ. సో, ఇది చిన్నప్పటి నుంచి మనందరికీ ఉంటది. సో, ఇంక నేనేం చేశా అంటే విండోలోంచి బయటకి వచ్చేసా ఇంకా తట్టుకోలేక హ్యాపీనెస్‌ని కొంచెం చూస్తూ కూర్చొని కొంచెం మంచు పడంగలోనే. ఇంకా చూడండి మొత్తం గూడా ఎండాకులు ఎప్పుడు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ మంచు పడంగానే మొత్తం ఇలా అప్పుడప్పుడే దాని మొత్తం మీద పడుతుందనమాట. సో, ఇలా సైడ్‌కి చూస్తే ఇది మొత్తం గూడా ఇంకా మంచుతో నిండిపోతుంది. ఎంతసేపు పడిద్దో నాకు ఆ టైంలో అయితే తెలియదు. సో, అందుకే నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన వెంటనే అలా బయటికెళ్ళి కొంచెం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేశా అనమాట. తర్వాత అక్కడ అలా ఉంటే బయట ఎలా ఉంటదా అని చెప్పేసి వచ్చి మెయిన్ డోర్ తీస్తున్నా ఇప్పుడు నేనుండే హోమ్ నుంచి. సో, బయటికొచ్చి చూస్తే మాత్రం స్టార్టింగ్‌లో అయితే ఇలా ఉంది. అండ్ ఇంకొకటైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అయిపోయే ముందు ఎలా ఉందో గూడా చూపిస్తున్న వీడియోలో లాస్ట్ వరకు గూడా అయిపోయాక గూడా. సో, తప్పకుండా చూడండి. అంటే చిన్న వీడియోనే అనమాట. ఇంక చూడండి బయటికి రాగానే మీరు అర్థం చేసుకోండి. ఇంట్లోంచి బయటికి రాను దీన్ని చూస్తుంటే ఫస్ట్ టైం మామూలు హ్యాపీ అనిపియలేదు. అలాగే నేను సాక్స్ ఏసుకొనే బయటకొచ్చా అనమాట. షూ గూడా ఏసుకోలేదు. అంటే స్టార్టింగ్‌లో అయితే ఏసుకోలేదు. తర్వాత ఏసుకొనే బయటకొచ్చా అనమాట. ఒక్కళ్ళే వెళ్లారు. ఎవరో ఒక్కళ్ళు ఆ స్నో పడేటప్పుడు. ఇంక ఇయన్నీ నా కాళ్ళొచ్చులే అనమాట. అటు ఇటు తిరిగి మొత్తం వీడియో రికార్డ్ చేశా. ఈడ చూస్తే కార్లు అప్పుడే పోవడం స్టార్ట్ చేసాయి. ఫస్ట్‌ది అదే అనమాట. సో, ఇలా కొంతమంది ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం తర్వాత చేశారు స్నోతో. బట్ ఇది స్టార్టింగ్ కాబట్టి ఎవరు చేయలే. నడిచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. భలే ఉంటది కదా! ఇలా నడిస్తే. బట్ మనమైతే జాకెట్, షూస్, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ ఏసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నేను లోనకెళ్ళిపోయా చలి తట్టుకోలేక. నార్మల్ అప్పుడే ఎడిన్‌బరో చాలా బావుంటదనమాట. ఇంకా మంచుతో అయితే మాత్రం ఇంకా చెప్పలేము. అంత బావుంటది. ఇంకా సిటీ సెంటర్ ఇవన్నీ బావుంటాయి. బట్ నా దగ్గర నుంచి నేనుండే ప్లేస్ నుంచి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలనమాట. ఆ టైంలో కొంచెం కష్టమే బయటికెళ్ళడం అయితే. మళ్ళీ తీద్దామని తర్వాత వచ్చా అనమాట. ఇప్పుడెలా ఉండబోతుందో చూడండి. స్టార్టింగ్‌లో మీరు చూసారు. అలాగే ఇది మధ్యలో అనమాట. సో, ఓపెన్ చేయంగలోనే చూడండి కార్లన్నీ అయితే మొత్తం గూడా ఇంకా మంచుతో కంప్లీట్‌గా తడిసిపోయాయి. ఫస్ట్‌లో కొంచెం కొంచెం పడుంది. సో, ఇలా అనమాట. మీకు గూడా అందరికీ గూడా ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంటది మన దగ్గర ఉన్నప్పుడైతే. సో, మనం చిన్నప్పుడు కార్టూన్స్‌లో వాటిల్లో చూస్తూ ఉంటామనమాట. సో, ఇప్పుడైతే అది నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తన్నా. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వీడియోతో. నాకు తెలిసి ఇది మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నా. ఇంకా చాలామంది నడిచిపోయారనమాట. ఇంకా స్నో పడి, పడి, పడి మొత్తం అయితే రోడ్డు పైన ఎక్కువగా పెరిగిపోయింది ఇంకా. అంటే రోడ్డు అయితే కనపడకోకుండా అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మన ఇంటి పక్కన ఒక అతను వచ్చి అయితే మాట్లాడిండు. ఏమంటుండంటే "స్నో అంటే ఇష్టమా?" అని అన్నాడు. ఆగిపోయాననమాట. వచ్చాక నేను చెప్పాను, "అవును" అని చెప్తే, "మాకైతే చిరాకు" అని చెప్తాండు. ఎందుకంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా కార్లని, ఈ ఇంటి ముందు మొత్తం కూడా జారిద్ది కదా! సో, ఇవన్నీ వాళ్ళకి కొంచెం చిరాకే. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి, మనకైతే ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి మనకది ఉండదు. సో, నేను వీడియో తీస్తుంటే ఆ మంచనేది నా కెమెరా మీద పడిపోయింది. సో, నేనైతే ఇంక దాన్నేం జేయలేదు. అలా తీయడం స్టార్ట్ చేశాను. ఈ స్ట్రీట్‌లో ఆ స్టార్టింగ్ పాయింట్‌కెళ్తన్నాననమాట. చూపెడదాం అటు సైడ్ ఎలా ఉంటదా అని మీకైతే. ఈ కార్లయితే మొత్తం తడిసిపోయాయి మంచుతో. ఆకుల పైన, చెట్ల పైన మొత్తం మీద ఆగిపోతుంది స్నో. ఇంకా దీంట్లో బయటికెళ్ళాలంటే కష్టమే ఈ చలిలో. వెళ్ళొచ్చు కొంచెం సేపటికి ఓకేనే. కానీ ఎక్కువ సేపటికైతే అస్సలు ఉండలేము. నేను వీడియో రికార్డ్ చేయడానికి లోనకెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, లోనకెళ్ళడం, బయటికి రావడం. ఎందుకంటే మళ్ళీ అయిపోతది కదా ఈ మూమెంట్ అని చెప్పేసి రికార్డ్ చేశా అనమాట. మీకు కూడా చూపించొచ్చు అని చెప్పేసి. సో, ఇలా అయితే ఉంది. ఎడిన్‌బరోలో నేను ఫస్ట్ టైమ్ చూసా స్నో వచ్చాక. మరి నెక్స్ట్ ఇయర్ గురించి అయితే నాకు తెలీదు. సో, యూనివర్సిటీలో నేను తర్వాత మా ప్రొఫెసర్‌తో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పారనమాట. 2021లో ఆర్ 2020లో పడ్డదంట. అంత నార్మల్‌గా అయితే స్నో పడదంట ఎడిన్‌బరోలో చెప్పాడు. అప్పుడు ఎక్కువ పడ్డదట ఇంకా. సో, అదే ఆయన ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారనమాట. ఇది పార్కింగ్ ప్లేసు. ఇంకా మళ్ళీ నేను అయిపోయాకైతే తీశాను. చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే మంచు పడిపోయింది, కరిగిపోతుంది ఆ టైంకి. మనం అలా చూస్తే ఆగం కదా! చెట్టు పైన తీసుకొని ఇలా చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు గట్టగా అయిపోతుంది అదైతే. సో, నేను ఇంకైతే మాత్రం ఇంటి వెనక్కొచ్చాను. వచ్చేసి ఇగో ఇది చేశాననమాట. వెంటనే ఒక జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్‌లో చేసేసాను. సో, భలే అనిపించింది. ఇంకా దీని తర్వాత అయితే మాత్రం పార్ట్ టైమ్ జాబ్
ఉంది నాకైతే. అసలు ఇప్పుడు నేను ఈ అంటే ఆ రోజు నేను ఆ స్నోలో వెళ్ళాలనమాట. కానీ ఎలా వెళ్ళా అనేది మాత్రం అసలు చెప్పలేనింకా. అది నెక్స్ట్ వీడియోలో జెప్తాను. సో, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వీడియో గూడా చూడండి. అండ్ లాస్ట్‌లో అయితే ఈ క్లిప్‌ని పెడుతున్నా. ఎందుకంటే మీరు వెళ్ళే ముందు హ్యాపీగా వెళ్ళాలని జెప్పేసి. అండ్ అంటే వేరే లండన్ ఇలాంటి వాటిల్లో గూడా పడ్డది స్నో ముందే అనమాట. సో, ఇక్కడ పడిద్దా పడదా అని అనుకున్నా. కానీ పడ్డదనమాట. ఇంకంతే. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.